ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్య శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా ఈ పంచగ్రహ కూటమి తృతీయ స్థానమందు ఉండడం కొంత సానుకూలమైనటువంటి విషయంగా చెప్పవచ్చును. ఈ రాశి వారికి రెండవ స్థానమందు శనికుజులు మిశ్రమమైనటువంటి ఫలితాన్ని, కొంత ప్రతికూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉన్న తృతీయంలో ఉండేటువంటి రవి చాలా గొప్ప గ్రహం. అయితే మారబోతూ ఉన్నటువంటి గ్రహాన్ని దృష్టిలో పెట్టుకుని చతుర్థంలోకి రాబోతూ ఉన్నటువంటి శుక్రబుధులు, తృతీయంలోకి రాబోతూ ఉన్నటువంటి కుజుడు, పంచమంలోకి వెళ్ళబోతూ ఉన్నటువంటి గురుడు, ఇలా ఇప్పటి వరకు కేవలం ఒక గ్రహం అనుకూలంగా ఉంటే ఈ వారం చివరి దగ్గర నుండి వరుసగా గ్రహాల యొక్క అనుకూలత పెరిగి 3-4 గ్రహాలు అనుకూలిస్తాయి. కాబట్టి ఈ వారం చాలా కీలకమైనటువంటి వారం. ఎందుకంటే ఇటువంటి ఇబ్బందికరమైన గ్రహస్థితి ఈ వారంతో తొలగిపోతుంది. కాబట్టి ఈ వారం లగాయితూ కొంత ప్రత్యేకమైనటువంటి అవకాశాలు మకర రాశి వారికి వస్తాయి. కష్టం ఉంటుంది, అదృష్టం తక్కువగా ఉంటుంది, కానీ కొన్ని విషయాలు ఎప్పుడూ జరగనటువంటి విధంగా జరుగుతూ ఉండడం, ఎప్పుడూ మిమ్మల్ని గౌరవించినటువంటి వ్యక్తులు మిమ్మల్ని గౌరవించడం, మీతో మాట్లాడుతూ ఉండడం, మీతో తెగదెంపులు చేసుకుని వెళ్ళిపోయినటువంటి వారు మరలా మీ దగ్గరికి చేరుతూ ఉండడం, గతంలో వదిలేసినటువంటి పనులన్నీ కూడా మరలా మీరు తిరిగి పునరుద్ధరిస్తూ ఉండడం, ఇటువంటి విషయాలన్నీ కూడా మకర రాశి వారిలో ప్రత్యేకించి జరుగుతూ ఉంటాయి. అలాగే కోప స్వభావం కూడా చాలా తగ్గుతూ ఉంటుంది. చాలా ఆచితూచి మాట్లాడుతూ ఉంటారు. ప్రతి చిన్న విషయానికి కూడా చక్కగా స్పందిస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులు కూడా చాలా అనుకూలంగా మీకు ప్రవర్తిస్తూ ఉంటారు. కొద్దిపాటి విభేదాలు, మాట పట్టింపులు, ఎవరినైనా మీరు విభేదిస్తూ ఉన్నా, వాళ్ళ అభిప్రాయాలను విభేదిస్తూ ఉన్నా చాలా బేషరతుగా మీరు వారికి మొహం మీద చెప్పగలుగుతారు. గతంలో ఏదైనా ఒక విషయం చెప్పాలి అంటే చాలా భయంగా ఉన్నటువంటి మకర రాశి వారు ఇప్పుడు చాలా ధైర్యంగా మాట్లాడగలుగుతారు. ఆ శక్తి ఈ గ్రహస్థితి ఇస్తూ ఉన్నది. అలాగే ఆలోచనాత్మకమైనటువంటి జ్ఞానం ఉంటుంది. అలాగే 10 మందిని కలుపుకుని వెళ్ళేటువంటి తనం ఉంటుంది. ఇలా ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ కొన్ని క్రియాశీలకమైనటువంటి మార్పులు చేయడం ద్వారా అన్నిట్లోనూ కూడా సానుకూలమైనటువంటి పరిస్థితులు మకర రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. అంతేకాక విద్యార్థులకి ఈ గ్రహస్థితి కించిత్ మిశ్రమమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఇది పూర్తి అనుకూలం కాదు, జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలకు మాత్రం ఈ గ్రహ సంపత్తి వల్ల మాట పట్టింపులు వస్తూ ఉంటాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు ఒత్తిడిని ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. మకర రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ప్రతినిత్యము కూడా దేవీ ఖడ్గమాలా స్తోత్ర పారాయణం చేస్తూ ఉంటే మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. అలాగే ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కుంభరాశి.